భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా పాల్వంచ షెడ్యూల్ కులాల పరిరక్షణ కమిటీ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మేమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇక్కడికి వచ్చి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం నిరంతరం పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్, ఆయన ఆశయాలను ప్రతి ఒక్క పౌరుడు కూడా తూచా తప్పకుండా ఆయన బాటలో నడవాలని, అప్పుడే ఏదైతే ఆయన కన్న కళలకు సార్థకత చేకూరుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత సిబిడి గ్యాంగ్లో మీటింగ్ పెట్టడం అనేది జరుగుతుంది. గతంలో కూడా సిబిడి గ్యాంగ్ సంబంధించి కాబట్టి కిరణ్ స్వామి ఉన్నప్పుడు చాలా మంచిగా ప్రయత్నం చేశాం. అందరూ కూడా మీరు మమ్మల్ని హక్కును చేర్చుకున్నారు, మేము కూడా మిమ్మల్ని హక్కును చేసుకుని సరే కొంత గ్యాప్ వచ్చినప్పటికీ మళ్ళీ మనం అందరం కలుద్దామని నేను కూడా ఈ మధ్యకాలంలో కొంత డిస్టర్బ్ అయి ఉన్నా. దాని నుంచి మారాలని చెప్పేసి నేను కూడా ఈరోజు మంచిగా కావడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కడ ఉన్నా సరే సిబిడి గ్యాంగ్ కార్మికులకు సమస్య వస్తే ఖచ్చితంగా రాజు అనే వ్యక్తి ఉండడం అనేది మీరు మాత్రం మర్చిపోకండి. ఎక్కడున్నా మీకోసం నిరంతరం పనిచేస్తారని తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి అట్టడుగు వర్గాలు కింది స్థాయిలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఈరోజు ముందు వచ్చినటువంటి వ్యక్తి. వాస్తవంగా చెప్పాలంటే ఆనాటి కాలంలో ఈరోజు అంటే మన పిల్లలు ప్రభుత్వ పాఠశాల పోయి చదువుకుంటున్నారు, కానీ ఆనాడు అంబేద్కర్ స్కూల్లోకి పోతే చదువుకోవడానికి లోపల రానిలే అగ్రవర్ణాలు అంటే పెద్ద కుల వాళ్ళు. అయితే ఆయన నెట్టెత్తి ఇసుకలో పోయి పడ్డాడు. అక్కడ పంతులు పాఠాలు చెప్తా ఉంటే ఆ పాఠాలు కింద ఇసుకలో చూసుకొని రాశాడు. ఇసుకలో చూసి విద్యను నేర్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్. ఇవాళ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని ఇవాళ మనం స్మరించుకోవడం అని అంటే ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవడం కోసం పనిచేయాలి. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారం ఇవాళ ఆర్టిజన్ కార్మికులు ఎవరైతే విద్యుత్ కార్మికులు ఉన్నారో, ప్రధానంగా సిబిడి గ్యాంగ్ కార్మికులు అంటే చాలా ఉదయం పూట ఇంటి నుంచి అన్నం కట్టుకొని పోతే సాయంత్రం మళ్ళీ ఇంటికి కొత్తలో లేదని చెప్పేసి పొద్దుపోయేదాకా ఇంటికాడ ఉన్న పిల్లలు భార్య చూసేటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్న మీకు ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేసి కనీసం మినిమం శాలరీ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ అంబేద్కర్ వర్ధంతి సాక్షిగా ప్రభుత్వం మేల్కొని ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి సిబిఐ గ్యాంగ్ కార్మికులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆయ వెంకటేశ్వర గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆయ వెంకటేశ్వర గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆయ వెంకటేశ్వర గారి నాయకత్వం వర్ధిల్లాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని అనుకోకుండా తనిఖీ చేశాము. అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. ప్రజలు చాలా కంప్లైంట్స్ ఇస్తున్నా ఈ డాక్టర్స్ మీద విశ్వాసంతో, డాక్టర్స్ వాళ్ళకి స్వార్థం ఉండదని మంచి ఆలోచనతో పనిచేస్తారనే దాంతో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని మామూలుగా ఇన్ని రోజులు ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్తా ఉన్నాం జాగ్రత్త చేయండి అని. అయినా వాళ్ళలో ఏమి మార్పు రాలేదు.
34 మంది డాక్టర్లు ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు నేను కరెక్ట్గా 9ంటికి వచ్చి చూస్తే కేవలం 12 మందే ఉన్నారు. ఓటీ పేరుతో కొంతమంది ఒక 7-8 మంది ఉన్నట్టున్నారు. అంటే ఆల్మోస్ట్ ఓటీ కానీ ఏ పేరుతో తీసేసినా 34కి 12 మంది ఇక్కడ ఉన్నట్టు. అలాగే వెంటిలేటర్స్ సంబంధించి 25కి 2, 3, 4 పనిచేస్తున్నాయి. మిగిలిన ఏది కూడా పనిచేయట్లేదు. అదేవిధంగా ఎక్స్రే డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇతర దానికి సంబంధించినటువంటి మైక్రోబయాలజీ కానీ లేకపోతే ఇటువంటి వాటిల్లో 12 మందికి కేవలం 2 మాత్రమే పనిచేస్తున్నారు. సరే, మిగిలిన ఏమో డ్రైన్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ డ్రైన్ సిస్టమ్ అదేమో ప్రభుత్వ పరంగా శాంక్షన్ చేసాం మేము. ఆ పని ఇక్కడ ప్రజలను కూడా ఒప్పించాలి, కొద్దిగా ఒప్పించి చేయాలి. కానీ ఓవరాల్గా సిబ్బందిగా వాళ్ళ పని వాళ్ళు చేయకుండా, డాక్టర్లుగా వాళ్ళ పని వాళ్ళు చేయకుండా 9ంటికి వచ్చి 4 వరకు ఉండవలసిన వాళ్ళు అసలు ఎప్పుడు వస్తారో తెలవట్లేదు. ఈ ఉన్నాళ్ళు కూడా అటెండెన్స్ పుస్తకం చూశాను నేను. అటెండెన్స్ పుస్తకంలో అసలు వాళ్ళు యాబ్సెంటిజం పెట్టుకోలేదు, అటెండెన్స్ కూడా పెట్టుకోలేదు. వాళ్ళ ఇష్టం, టైం ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు. బయోమెట్రిక్ అంటున్నారు. ఆ బయోమెట్రిక్ది పై అధికారి దాన్ని టెస్ట్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను, కోరుతా ఉన్నాను పై అధికారులు. అలాగే ఇదంతా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. హాస్పిటల్లో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మన ఓపీ అంటే అవుట్ పేషెంట్స్ దాదాపు సగం పడిపోవడం జరిగింది. అవుట్ పేషెంట్స్ కరువుగా నేను కలెక్టర్ గారికి కూడా నోట్ పెడతా, పై గవర్నమెంట్కి కూడా నోట్ పెడతా. మొత్తంగా విచారణ చేయాలి. ఈ హాస్పిటల్ అయినా పాల్మంచి హాస్పిటల్ అయినా 2 చోట్ల, అలాగే మాతా శిశు హాస్పిటల్ అయినా మెడికల్ కాలేజ్ అయినా మొత్తం గందరగోళంగా ఉంది. వీటన్నిటిని ఈ వ్యవస్థను బాగు చేయడం కోసం కలెక్టర్ గారు ఇమీడియట్గా పైకి కూడా రాస్తాను. కలెక్టర్ గారికి ఇంకా అధికారాలు ఉంటాయి కాబట్టి కలెక్టర్ గారికి కూడా నేను కోరుతున్నాను. దీనిపైన పూర్తిగా విచారణ చేయాలి. వాళ్ళ అటెండెన్స్, అదేవిధంగా అవుట్ పేషెంట్స్ గత సంవత్సరం ఈ నెలలో ఎంతమంది, అలా కంపారిజన్ స్టేట్మెంటు ఇవన్నీ తీసుకుని చేయాలి. లేకపోతే రాను విశ్వాసం కోల్పోద్ది. అలాగే ఖాళీలు కూడా చాలా ఉన్నాయి. చాలామంది డాక్టర్లు ఇంతవరకు ఎంపిక నియామకం చేయలేదు. గవర్నమెంట్ దాని మీద కూడా సీరియస్గా తీసుకోలేదు. గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తీసుకుని నింపాలి. కాకపోతే కొంతమంది రావట్లేదు అంట. ఉద్యోగాలు చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. మీరు ఉద్యోగాలు ఇస్తే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందువలన ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకుని కూడా ప్రజలకు విశ్వాసం లేకుండా ఎప్పుడు ఆపదలు అర్ధరాత్రి వస్తే గ్యాస్ లేదంటారు, సిలిండర్ లేదంటారు, లేకపోతే ఎక్సిలేటర్ లేదంటారు, మన ఎక్స్రే. ఇంకా ఒకసారి అయితే ఆపరేషన్ ఉండగానే కరెంట్ పోయింది అంటున్నారు. ఇవన్నీ ఎవరు బాగు చేయాలి? ఇవన్నీ ఒక ఎమ్మెల్యే డ్యూటీలలో ఇది ఒక భాగం అయినప్పటికీ ఎమ్మెల్యే ఒక్కటి చేయలేడు. దీనిపైన ఒక నిఘా విభాగం ఉండాలి, మెడికల్ డిపార్ట్మెంట్ విభాగం ఉండాలి. దాని నిరంతరం దానిపైన నిఘా ఉండాలి, ఇన్స్పెక్షన్ ఉండాలి. అలాగే తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అంటే కొంతమంది వాళ్ళు రారు, లేకపోతే యాక్షన్ తీసుకుంటే అసలే ఉండదాన్ని సెలవు వెళ్ళిపోమనండి. వాళ్ళ పని. చాలామంది పిల్లలు ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు. డాక్టర్లు చదివిన వాళ్ళని పెట్టండి. స్పెషలిస్టులు లేరు, ఏది లేదు. అసలు అన్నీ శ్రద్ధ పెడితేనే కదా. ఆ శ్రద్ధ లేదు. ఇంత అన్యాయంగా ఉంది ఇది. ఈ వ్యవస్థ పైన ఖచ్చితంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ఇది బాగుపడే వరకు కూడా నేను వారానికి ఒకసారి ఖచ్చితంగా 9ంటికి వస్తా, మధ్యలో వస్తా, సాయంత్రం 4ంటికి వస్తాను, 4ంటికి వస్తా. ఏదో నా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో నాకున్న సౌలభ్యాన్ని బట్టి వస్తాను. ఈ సెట్ అయ్యే వరకు నేను ఈ బాధ్యతలో ఉంటానని తెలియజేస్తాను. ప్రసాద్ ని వెంటనే
పరారీలో ఉన్న కోడి ప్రసాద్ ని వెంటనే శిక్షించాలి. We want justice. 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 జరగాలి జాటవ్ శేఖర్ కుటుంబానికి న్యాయం జరగాలి. జరగాలి జాటవ్ కుటుంబం శేఖర్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి. జరగాలి జాటవ్ కుటుంబం శేఖర్ గారికి న్యాయం వెంటనే జరగాలి. శిక్షించాలి కోడి ప్రసాద్ ని వెంటనే శిక్షించాలి. 3 మర్డర్లు చేసిన కోడి ప్రసాద్ ని వెంటనే శిక్షించాలి. 3 మర్డర్లు ప్రసాద్ చేసిన వెంటనే శిక్షించాలి. 3 యాక్సిడెంట్ చేసిన కోడి ప్రసాద్ ని వెంటనే శిక్షించాలి. We want justice. We want justice. We want justice. We want justice. అరవన్ డ్రైవర్ ఒకరు దాంట్లో చూడబోతే బాగా కేంద్రం భయం వస్తాం అప్పుడు న్యాయం చేయడం ఓకే సార్ అంటే అప్పుడు ధార కూర్చాలి అప్పుడు మరొక జరిపచ్చా పది 15 లక్షలు పెట్టి డబ్బులు బాగా వాడే పెట్టుకున్నారు. వచ్చేది ఎట్లయిందే ఏంటన్నా 3 యాక్సిడెంట్ చేసిన కోడి ప్రసాద్ ని వెంటనే 3 యాక్సిడెంట్ చేసిన కోడి ప్రసాద్ ని వెంటనే We want justice. 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 జాటవ్ కుటుంబం జాటవ్ శేఖర్ గారి కుటుంబానికి వెంటనే జాటవ్ శేఖర్ గారి కుటుంబానికి వెంటనే జాటవ్ శేఖర్ గారి కుటుంబానికి వెంటనే 3 యాక్సిడెంట్ చేసి ఫరారులో ఉన్న కోడి ప్రసాద్ ని వెంటనే 3 యాక్సిడెంట్ చేసి ఫరారులో ఉన్న కోడి ప్రసాద్ ని వెంటనే పోలీస్ నిర్లక్ష్యం పోలీసుల నిర్లక్ష్యం పోలీసుల నిర్లక్ష్యం We want justice. We want justice. సెంటర్ జాటవ్ కుటుంబం శేఖర్ ని వెంటనే We want justice. 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 కోడి ప్రసాద్ ని వెంటనే శిక్షించాలి. కోడి ప్రసాద్ ని వెంటనే శిక్షించాలి. ఫరారులో ఉన్న కోడి ప్రసాద్ ని వెంటనే శిక్షించాలి. We want justice. We want justice. We want justice. We want justice. లోపలికి పోతాను దేవుడనే వాడు చూస్తే వాడు వంశం అంతా ఇద్దరు మహేష్లు, ఒకరు పైడిపల్లి మహేష్ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అలాగే మెలిగే మహేష్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున సుస్వాగతం తెలియజేస్తూ, వారికి అభినందనలు తెలియజేస్తూ, వారు మున్ముందు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఆదేశాలను తూచా తప్పకుండా వారు వారి కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, అలాగే రాబోయే సంస్థాగత స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి పాత్ర ఎంతో గణనీయంగా ఉంటుంది. వారు తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ముఖ్య పాత్ర వహించి కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో వారి విజయానికి పాటుపడాల్సిందిగా కోరుకుంటూ వారికి శుభాభినందనలు మరొకసారి తెలియజేస్తూ, వారితో పాటు యువజన కాంగ్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గారు, అలాగే మండల మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బండి నాగరాజు గారు, వారు కూడా ఎన్నిక కావడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ఇది మొత్తం బాడీ మొత్తం కూడా త్వరలోనే ఈ 2-3 రోజుల్లోనే మన పొంగులేటి శ్రీనన్న కార్యాలయంలో వీరందరినీ కూడా ఒకసారి మీటింగ్ సమావేశం కలిసి అందరికీ కూడా సన్మానించి వారిని కార్యోన్ముఖులు కావాల్సిందిగా కోరుతాం జరుగుతాం. మాజీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ముత్తయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.